హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. 2019 ఎన్నికల గురించి రాజకీయాల్లో వేడి రగిల్చే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చూస్తుంటే 2019 ఎన్నికలు 4 ప్రధాన పార్టీల మధ్య జరిగేలా అనిపిస్తుంది. అదేంటి, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలే కదా ఉన్నాయనుకుంటున్నారా? అవును, ఇప్పటి వరకు ప్రధానంగా 2 పార్టీలే ఉన్నాయనుకున్నాం. మొన్న అనంతపూర్ మీటింగ్లో పవన్ జనసేన 2019లో పోటీ చేయబోతుంది అనడంతో అవి 3 ప్రధాన పార్టీల మధ్య ఎన్నికలు అనుకున్నాం. కానీ ఇప్పుడు 4వ ప్రధాన పార్టీ రాబోతుందని సోషల్ మీడియా కోడైకొస్తుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని. సినిమా రంగంలో తనదైన మార్క్తో జనంలో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. తాత నందమూరి తారక రామారావు పేరునే కాకుండా తనలాగే అనర్గళంగా డైలాగ్స్ చెప్పే కెపాసిటీ ఉంది ఎన్టీఆర్కి. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసి జనాన్ని బాగానే ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. సినిమాలో సత్తా చాటిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన స్టామినా నిరూపించుకోవాలి అనుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత ఆప్తుడైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నాడట. వీరితో పాటు నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్లు కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నారని సోషల్ మీడియాలో టాక్. ఈ పార్టీకి ఎన్టీఆర్ టీడీపీ అని పేరు కూడా ఫిక్స్ అయినట్టు గాసిప్స్ వినపడుతున్నాయి. ఇదే నిజమై ఎన్టీఆర్ పార్టీ పెడితే 2019 ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న చంద్రబాబు తను చేస్తున్న అభివృద్ధి వల్ల 2019 ఎన్నికల్లో మళ్లీ పీఠం దక్కుతుందని చాలా నమ్మకంతో ఉన్నాడు. ఈసారైనా నా అదృష్టం మారకపోతుందా, నేను సీఎం అవ్వకపోతానా అని ఎన్నో ఆశలతో ఉన్నాడు జగన్. ఇక జనసేన పవన్ కూడా ఎన్నికల్లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టే వార్త నిజమైతే వీరిలో ఎవరు విజయం సాధిస్తారనేది చెప్పడం చాలా కష్టం. ఎన్టీఆర్తో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టచ్లో ఉన్నారని, పార్టీ పెట్టగానే ఆ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో గుసగుసలు వినపడుతున్నాయి. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్.